హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్. ఇప్పుడే మనం పార్ట్ 1 కొంత ఇన్ఫర్మేషన్ దాంట్లో మాట్లాడుకోవడం జరిగింది. వీడియో లెంత్ అవుతే మనకు అప్లోడింగ్ ప్రాబ్లం అవుతుందనే విషయం మీకు ముందు చెప్పాను. సో ఇక్కడ మిగతా అంశాలు దీంట్లో మాట్లాడదాం. 1:2లో ఉన్నటువంటి వారికి రీలింక్విష్మెంట్ ప్రాసెస్ ద్వారా పోస్టింగ్స్ ఇస్తారా, లేదంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడైతే బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయో వాటికి సెకండ్ లిస్ట్ ఇస్తారా అనేది ఇది ప్రస్తుతం మన మంత్రి గారి కమిటీ, అదే పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. సో ఆ కమిటీ దృష్టిలో దీని గురించి డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. 1:2లో ఉన్నటువంటి వారికి ఈ ఫస్ట్ లిస్ట్ 1:1లో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వకుండా జాయిన్ అవ్వకన్నా ముందే వారితోని మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అని ఒక రిలింక్విష్మెంట్ అది గతంలో ఉండేది. సో అది రిలింక్విష్మెంట్ లేదు. ఇప్పుడు ఫస్ట్ 1:1లో ఉన్న వారికి పోస్టింగ్స్ ఇచ్చేసి మిగిలిపోయిన వాటికి 1:2లో ఉన్న మిగతా క్యాండిడేట్స్ని సెకండ్ లిస్టులు రిలీజ్ చేయాలి. దీనికి ఎటువంటి జీవోలు సవరించాల్సిన అవసరం లేదు, రిలింక్విష్మెంట్ లేదు అనేది ఈ ప్రాబ్లమ్స్ ఏమవ్వవు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. మరి ఇక్కడ కోర్టు ఖచ్చితంగా 1:2లో ఉన్న వారికి బ్యాక్లాగ్స్ పోస్టు ఏవైతే ఉంటాయో వాటిని ఈ మెరిట్ క్యాండిడేట్స్ని ఫిల్ చేయాలని కోర్టు క్లియర్గా చెప్పింది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదన్నా కొంచెం ప్రాబ్లం అయితే మనకు కోర్టు అండగా ఉంది, ఖచ్చితంగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ ఎన్నికల కోడ్, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కోడ్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వస్తే ఈ ప్రాసెస్ ఇంకా లేట్ అవుతుందా అనేది ఆలోచనలో ఉన్నారు. ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, అది ఫేక్ న్యూసా కరెక్ట్ న్యూసా తెలియదు. కంటిన్యూస్గా ఎలక్షన్ కోడ్స్ వల్ల పరిపాలన ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ అది ఎంతవరకు అఫీషియల్ న్యూస్ అని మనకు తెలియదు. కానీ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ జూన్లో అంత ప్రాసెస్ గురుకులకు సంబంధించినటువంటి కంప్లీట్ చేయాలి. ఎందుకంటే టీచింగ్ సంబంధించింది జూన్లో కంప్లీట్ చేస్తేనే అట్లీస్ట్ జూలై నుంచైనా పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రాపర్ క్లాసెస్ అయితే జరుగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది చేస్తుంది. ప్రభుత్వం దృష్టిలో ఇది ఫస్ట్ ప్రియారిటీగా ఉందనే విషయం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కొంతమంది సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేదు, కొన్ని కాన్వకేషన్ డ్యూ ఉంది, ఇంకొంతమందికి బోనాఫైడ్స్ కానీ ఇంకా ఇతరత్ర కొన్ని డ్యూ అని పెట్టారు. సో వాటికి సంబంధించి మరి ఎప్పుడు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందా అంటున్నారు. ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండడమే ఉత్తమం. ఒకవేళ మీకు కాన్వకేషన్ లేకపోతే కాన్వకేషన్ తెచ్చుకోండి, చాలా సమయం దొరుకుతుంది. కాన్వకేషన్ తెచ్చిపెట్టుకోండి. ఇంకేదైనా ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా డ్యూ పెట్టుకోకండి, అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎప్పుడు మనకు ఏదైతే జాయినింగ్ రోజు అయితే ఐదర్ ప్రిన్సిపల్స్తోని కానీ వారు కానీ లేదంటే మనకు వెబ్ కౌన్సిలింగ్ దగ్గర అక్కడైనా సరే ఏదో ఒక చోట మళ్ళీ ఇంకొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకేమైనా డ్యూ ఉన్న వాటిని మళ్ళీ తెచ్చుకోండి, అక్కడ చూపించవచ్చు. సో అక్కడ వాళ్ళు అడిగితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకేం డ్యూ ఉన్నా అన్నీ తెచ్చిపెట్టుకోండి. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటనేది. దీనికి సొల్యూషన్ మనం ఎవరము క్లియర్ కట్గా చెప్పలేము, ఎందుకంటే June 12th నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో మనకు జూన్ ఎండింగ్ వరకు పోస్టింగ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. పరిణామాలు కూడా ఆ దిశగా సాగుతున్నాయి. కానీ ఖచ్చితంగా స్కూల్స్ ఏ ప్లేస్లో వస్తుంది ఏంటనేది అప్పటి వరకు మనం పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఈ పేరెంట్స్కి బాగా ప్రెజర్ అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పోనీలేండి మీకు జాబ్ వచ్చింది కదా, ఒక 1 month పిల్లలు రానిలే అని వాళ్ళంతా మంచిగా ఆలోచించారు. Day 1 నుంచే ఫోర్స్ చేస్తూనే ఉంటారు. ఉంచుతారా తీసేస్తారా అలా ఈ పేరెంట్స్ని బాగా ప్రెజర్ చేస్తారు. దీనివల్ల ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు, ఏ ఊర్లో వెళ్తామో తెలియదు. పిల్లల్ని ఇప్పుడే టీసీలు తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకుంటే పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చదువు లాస్ అవుతుంటారు కాబట్టి. సో ఇది జెన్యూన్ సమస్య. దీనికి మనము ఎటువంటి పరిష్కారం మీద మనం ఓరల్గా చెప్పలేము. బట్ స్కూల్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేయండి, ఏదైతే ప్రజెంట్ స్కూల్లో ఉన్నారో పిల్లల్ని, సార్ ఇది పరిస్థితి, మీరు కావాలంటే ఆ 1 month ఫీజు ఏదో ఇంకేదో వాటి గురించి ఏం మీకు తెలిసిన మాట్లాడండి. ఎలా అంటే, సార్ ఈ పిల్లలు ఒక 10-15 days మాకు పోస్టింగ్స్ ఎక్కడ ప్లేస్ వస్తుందో తెలియదు సార్, సో వస్తే మేము పిల్లల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం సార్, ఏదో రకంగా మాట్లాడండి. తెలిసిన వాళ్ళతోనో ఏదో రకంగా మాట్లాడించండి. కొద్దిగా జూన్ ఎండింగ్ వరకు స్కూల్ యాజమాన్యాలు ఓపిక పట్టే విధంగా మీరు వారితోని కొంచెం చర్చలు అయితే జరపండి. ఇంతవరకు మాత్రమే చెప్పగలం మనం. ఇంకోటి, ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ మంత్ శాలరీ ఇంపార్టెంట్ అనుకున్న సిచ్యువేషన్లో ఉన్న వారికి
ఇప్పుడు స్కూల్స్ యాజమాన్యాలు కానీ కాలేజ్ యాజమాన్యాలు కానీ ఇప్పుడు జేఎల్గా చేస్తున్న వాళ్ళు ఉంటారు, స్కూల్లో టీచర్స్గా చేస్తున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి చాలా ఫోర్స్ వస్తుంది. మీరు మిడిల్లో వెళ్ళిపోతారు, జూన్లో జూలైలో వెళ్ళిపోతారు. సో మాకు కొత్త టీచర్స్ అప్పుడు ఎవరు దొరకరు కాబట్టి ఇప్పుడే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి చాలా యాజమాన్యాలు తీసేసాయి డైరెక్ట్గా. వాళ్ళు ఇప్పుడు 1-2 మంత్స్గా ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే స్కూల్స్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే జూన్లో ఎవరైతే కంటిన్యూ అవుతారో వారికే మే మంత్ శాలరీ ఇస్తారు. అలా లేని పక్షంలో ఈ అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ అయిపోగానే వాళ్ళని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకోరు. అప్పుడు వాళ్ళకి మే శాలరీ రాదు, మే రాదు, జూన్ రాదు. ఇక్కడ ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ సార్ మీరు 1 మంత్ 2 మంత్స్ శాలరీ గురించే మాట్లాడుతున్నారు, మేము చాలా రోజుల నుంచి జాబ్ లేకుండా శాలరీ లేకుండా ఎదురు చూస్తున్నామని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ వారి పరిస్థితి డిఫరెంట్. ఎందుకంటే వారు ఇంకొక నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడము, వారు ఇంకొక వేరే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వారికి ఈ సమయాన్ని వారు పెట్టుబడిగా ఆలోచిస్తారు. ఇప్పుడు 1:1లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఆలోచిస్తారు తప్ప ఈ ఖాళీ సమయము వారికి ఒక నష్టంగానే పరిగణించాలి కదా. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన టైంకి పోస్టింగ్స్ ఇస్తే ఇప్పుడు 2-3 నెలల శాలరీ రావాల్సింది, కానీ రాలేదు. ఆ టైంలో వీరు ఇంకో ఉద్యోగం చేసుకోలేరు, ఇక్కడ శాలరీ రావట్లేదు, కుటుంబ పోషణ అనేది భారం అవుతుంది. కంప్లీట్గా నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనము ఫ్యూచర్లో మనకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఇది ఒక విధంగా వేరేలాగా అవుతుంది. ఆల్రెడీ 1:1లో పేరు వచ్చి ఇంకా వేరే దేనికి ప్రిపేర్ అవ్వకుండా వేరే ఏ ఉద్యోగం చేయకుండా పోస్టింగ్స్ ఇస్తే వెళ్ళి జాయిన్ అవుతాము అని ఎదురు చూసే వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, టీచర్స్గా పనిచేసే వాళ్ళకి ఇద్దరికి 2 రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము జూన్లో మన పోస్టింగ్స్ వచ్చే విధంగా మనము జూన్ 4th ఎలక్షన్ కూడా అయిపోగానే మనం ఆ దిశగా కొంచెం ప్రెజర్ తీసుకురావాలి. లైక్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు కొంచెం వేగవంతంగా జరిగే విధంగా, అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ అవుతుంటే ప్యారలల్గా మిగతా ఈ చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిష్కరించే అయ్యే విధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఆర్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం గురించి కానీ, క్రాఫ్ట్ మ్యూజిక్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం గురించి కానీ, పీడబ్ల్యూడి 1:1 లీస్టులు రావడమే కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన పోస్టింగ్స్ రావడమే కానీ, నెక్స్ట్ బీటెక్ బీఎడ్ కేసు పరిష్కారం అవ్వడమే కానీ, ఇంకా రీలింక్విష్మెంట్ గురించి ఈ విధి విధానాలు ఖరారు చేయడమే కానీ, నెక్స్ట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కోడ్ వల్ల ఇది ఆగకుండా వాటిని కొంచెం ఈ పోస్టింగ్స్ వేగవంతం చేస్తే అది ఎలక్షన్ కోడ్ రాకన ముందే ఇవి కంప్లీట్ చేసుకోవడము ఇవన్నీ జరగాలి. సో 2 ప్యారలల్గా జరిగితేనే ఈ అభ్యర్థులకు నష్టం జరగకుండా ఉంటుంది. వీటి సాధన కోసం మనం ఏం చేయాలనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సో ఇది ఇప్పటివరకు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి అవసరం ఉన్న వరకు షేర్ చేయండి. నార్మల్గా ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అది అని. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతారు, అంతే తప్ప ఇప్పుడు ఓన్లీ సబ్స్క్రైబర్లే కావాలి అనుకుంటే నేను డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్ వీడియోస్ చేయొచ్చు. బట్ నేను 90% నాకు, ఎందుకంటే గురుకులాలో ఈ పోస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే దాంట్లో నేను కూడా ఒక బెనిఫిషియర్ని, నేను కూడా ఉన్నాను కాబట్టి సో నా ఫోకస్ ఎక్కువ దీని మీద ఉంటుంది. కాబట్టి ఈ విషయం ఎక్కువ మంది గురుకుల అభ్యర్థులకు చేరాలి, ఎక్కువ మంది ఈ విషయం మీద అలర్ట్గా ఉంటే అందరికీ బెనిఫిట్ అవుతుందని నా ఉద్దేశం. సో అంతా మంచి జరగాలి, చూద్దాం. ఆల్ ద బెస్ట్.